హాయ్ హలో అందరికీ నాగల చవితి శుభాకాంక్షలండి. అందరూ ఎలా చేసుకున్నారు? మా పండగైతే ఇలా జరిగింది. ఏదో ఏసామంటే ఏసాం, వెళ్ళామంటే వెళ్ళామన్నట్టు చేసుకునొచ్చాం. చాలా రష్ చాలా బిజీగా ఉన్నారు. నేనేమేమి నైవేద్యాలు చేసుకున్నామో ఆ వీడియో చూసేద్దాము. ముందుగా నువ్వులు చిమిడి కోసం నువ్వులు మంచిగా క్లీన్ చేసుకుని ఏమైనా రాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని చూసుకొని ఒకసారి చెక్ చేసుకుని మిక్సీలో ఒక పల్స్ ఇచ్చేయండి. తర్వాత బెల్లం కూడా ఇలాగ తురుము చేసుకోవాలి. 2 పల్స్ ఇచ్చిన తర్వాత ఇలా అయినాయి నువ్వులు పచ్చివే వేయించకూడదు. అండ్ నెక్స్ట్ బెల్లం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఇలా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. అండ్ తర్వాత పుట్టలో వేయడానికి ఫస్ట్ నుంచి మాకు ఇలానే అలవాటు. నాకు ఇలా పీసెస్ కింద కట్ చేస్తాము. మనం ఏ ఫ్రూట్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో అవి ఇలా కట్ చేసుకుంటాం. బనానా, నా దగ్గర ఉన్న ఫ్రూట్స్లో గోవా, ఇంకా ఆరెంజ్, అండ్ నెక్స్ట్ సిమ్మిలి ఇలా చేసుకుంటాము. ఎందుకంటే హోల్స్లో పుట్టలో వేస్తాం కాబట్టి అలా చేస్తాం. నెక్స్ట్ సలివిడి, ఇది కూడా ఇలాగా కొంచెం బియ్యం పిండిలో బెల్లం పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడమే. ఇది అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇలాగా ఉండల్లా చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి ట్రెడిషన్ ఇదే, ఇలాగే అలవాటు అయిపోయింది. నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను ఎప్పుడు ఫాలో అయ్యే ట్రెడిషన్ అయితే ఇదే, ఇలాగే ఫాలో అవుతాను. ఇవన్నీ ఒక ప్లేట్లో అలా ఉంచుకుని పుట్ట దగ్గరికి తీసుకెళ్తాం నైవేద్యంగా. ఇలా తయారు చేసుకుంటాను. ఇవి సరిగ్గా రాలేదు. నువ్వులది గట్టిగా అయిపోయి కొంచెం ప్రాబ్లం అయింది. ఇంకా టైం కూడా సరిపోవట్లేదు నాకు. అందుకని సరేలే అని ఇంక అలాగా ఇంక పెద్ద పెద్ద ఉండలో చేతికొచ్చినట్టు చేసేసి తీసుకెళ్ళిపోయాను. టైం కూడా లేదు. ఇదండి నేను ఈ నైవేద్యాలు అయితే నేను పుట్ట దగ్గరికి తీసుకెళ్ళాను. నెక్స్ట్ దేవుడు ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా వేరే దాంట్లో వేసుకుని దీపము అన్నీ ఇంకా పూజకి సంబంధించినవన్నీ తీసుకెళ్ళినా. ఇక్కడ రెడీ అయిపోయి మా హస్బెండ్ తీస్తున్నారు ఈ వీడియో చిన్నగా. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోయామండి పుట్టకి. మా పూజ అయితే ఇలా జరిగింది. ఫొటోస్ అవి ఏం తీయించుకోలేదు అసలు. వీడియో తీసి టైం కూడా లేదు. ఏదో ఇంక అలాగా కొంచెంగా తీసుకున్నాము. ఇలా జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నాకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంతా మీ ఇచ్చిన సపోర్టే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి నాగాల చవితి? కామెంట్ చేసేయండి. అంతే అండి. అలాగే ఫొటోస్ కూడా తీయించుకుందాం అనుకున్నాం కానీ రష్ వల్ల అవ్వలేదు. ఓకే, టేక్ కేర్, బాయ్.